అయితే ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చనిపోయిన వారికి కూడా ఎవరైతే యేసుక్రీస్తు యందు విశ్వసిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తునందు నమ్మకం ఇస్తారో, ఎవరైతే యేసుక్రీస్తునందు నమ్మకం కలిగి జీవిస్తారో వాళ్ళు ఒకవేళ చనిపోయినా మరలా తిరిగి లేస్తారు. వాళ్ళకే బైబిల్ చెప్తుంది నిద్రించిన వారు అని. అతడు మోకాలుని, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఎవరు చెప్పండి ఇక్కడ? స్టెఫెన్. యేసు ప్రభు సువార్తను ఒక అబ్రహాము నుంచి మొదలుకొని అబ్రహాం, ఇసాకు, యాకోబు, ఏమండి మంచి మంచి భక్తుల గురించి, దావీదు గురించి, మోషే గురించి మాట్లాడుతూ ఏమండి చివరికి యేసు ప్రభు సువార్తను అందిస్తున్నప్పుడు అక్కడున్న ప్రజలు, అక్కడున్న యూదులు తమ వస్త్రములను చింపుకొని రాళ్ళ తీసుకుని కొట్టి చంపేశారు. చంపిన తర్వాత మోకరించి ప్రార్థిస్తున్నారు, దేవా వాళ్ళు నన్ను చంపిన ఆ పాపము వాళ్ళ మీద మోపకము అని నిద్రించాను. అంటే వాస్తవంగా ఇక్కడ ఏముండాలి చెప్పండి? మరణించినని ఉండాలి. మరి మరణించుకుని నిద్రించినంటే అర్థమేంటి చెప్పండి? ఏమంటే క్రీస్తులో ఉన్నవాడు చనిపోయినా ఖచ్చితంగా ఏమవుతాడు చెప్పండి? లేస్తాడు. దేవునికి స్తోత్రం. మరణించిన వాడు లేస్తాడు. ఏమండి చనిపోయిన వాడు ఎప్పటికీ లేడు. ప్రేమైన దేవుని వారలన, అంటే ప్రభుని నమ్మకుండా నువ్వు చనిపోతే జీవితకాలం అంతా కూడా నువ్వు లేలేవు. నువ్వు లేచిన పాతాళముల కళ్ళు తెరుస్తావేమో కానీ నిత్య జీవంలోకి ప్రవేశించలేవు. కాబట్టి బైబిల్లో క్రీస్తునందు మరణించిన వారికి ప్రభు చెబుతున్నాడు, మీరు మరణములోకి వెళ్ళలేదు, మీరు నిద్రిస్తున్నారు. అంటే నిద్రించిన వారే ఆయన సన్నిధిని చేరతారు. అంటే క్రీస్తులో ఉండి, క్రీస్తులో విశ్వసించి, ప్రభు కోసం బతికి, ప్రభు కోసం జీవించి, పాపాన్ని అంటనీయకుండగా పరిశుద్ధమైన జీవితం కలిగి, పవిత్రమైన జీవితం కలిగి మరణిస్తే నువ్వు క్రీస్తులో నిద్రించిన వాడవు. నీకు ఈ దేవుడు ఆయుష్కాలం 60, 70, 50, 40 సంవత్సరాలు నువ్వు ఎప్పుడైనా మరణిస్తే, ఆ మరణించిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, నువ్వు మరణించలేదు, నిద్రించావు. నా యందు నిద్రించావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా లేపబడతావు.